సో ఇప్పుడు చెప్పు, వాట్ ఆర్ యువర్ రిక్వైర్మెంట్స్? మా రిక్వైర్మెంట్స్ ఏం లేవు పెద్దగా. అలా కాదు, యూ సెడ్ వాట్ ఎవర్ యూ సెడ్ కదా, ఏం కావాలి నీకు ఒక అమ్మాయి నుంచి? ఉంది లవ్, ఎఫెక్షన్, ప్రేమ. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. ఇవన్నీ దొరికినప్పుడు, బాగా అనిపించినప్పుడు చేసుకుంటా. అనిపించకపోతే? ఇప్పుడు వర్కౌట్ అవ్వకపోతే దెన్ ఇట్స్ లైక్ ఏ ప్రాపర్ బ్రేకప్. ఓకే. సో నీలాగా లవ్ ఎఫెక్షన్ ఇచ్చేవాళ్ళు అమ్మాయిలకి ఆప్షన్స్ లేరంటావా? ఖచ్చితంగా ఉంటారు ఆప్షన్స్, ఖచ్చితంగా ఉంటారు. నువ్వు చెప్పింది ఇది కాదు, ఇప్పుడు నిజం చెప్పు. నువ్వు చాలా క్యామఫ్లైజ్ చేసి చెప్తున్నావు, నిజం చెప్పు నాకు. నువ్వు అసలు సరిగ్గా చెప్పు, వాట్ ఎగ్జాక్ట్లీ యూ లుకింగ్ ఫర్. నువ్వు అబద్ధాలు చెప్పకు. ఏడిసావులే, నేనేదో వీడియో రికార్డ్ చేస్తున్నాను, నన్ను అబద్ధాలు చెప్తున్నావు నువ్వు. ఫ్యాక్ట్స్ చెప్పు. నువ్వు పెళ్లి చేసుకోనని చెప్పావు నాకు, రైట్? యూ జస్ట్ నీడ్ సంబడి టు హ్యావ్ ఫన్. ఓకే, ఇది మనం పచ్చి నిజాలు మాట్లాడదాం. యూనో మా లాయర్ అండ్ మా కౌన్సిలర్స్. ఎప్పుడైనా డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర నిజాలు చెప్పాలా, అప్పుడే రోగానికి మందు దొరుకుతుంది, లేదా ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది. ఈ రెండు కాకుండా నువ్వు క్యామఫ్లైజ్ చేసి చెప్పావు అనుకో, డాక్టర్ ఇంకో రోగానికి మందు ఇచ్చినా వెకటిస్తుంది, లాయర్ కి ప్రాబ్లం కానిది ఏదన్నా చెప్తే వాడు దాని గురించి ఆలోచిస్తాడు, ప్రాబ్లం కి సొల్యూషన్ రాదు. అవును, మనం నిజాలు మాట్లాడుకుందాం. ఎప్పుడైనా నిజం నిర్భయంగా చెప్పాలి, అథెంటిక్. సో నీకు ఒక టెంపరీ రిలేషన్షిప్ కావాలి ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, అంతకు మించి నువ్వు అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లా. సో ఒక అమ్మాయి నీతోనే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎందుకు చేయాలి? టెల్ మీ. నాతోనే ఎందుకు చేయాలి? ఏముంది, తను నచ్చితే చేసిద్ది, లేకపోతే చేయదు. నచ్చడానికి ఏమున్నాయి నీ దగ్గర? అది నేను ఎలా చెప్పగలను? అది అమ్మాయి చెప్పాలి. ఏం నచ్చలేదో అమ్మాయి చెప్పాలి. ప్రతిదానికి ఒక కొల్లబద్ద ఉంటది, ఆ అమ్మాయి చెప్పాలి. ఇక సోది మాటలు మాట్లాడక. ఒక అమ్మాయి అబ్బాయికి ఎప్పుడు ఎలా నచ్చాలంటే అమ్మాయి దగ్గర ఏముండాలి? నీకేం కావాలి అదే అడుగుతున్నా. అమ్మాయి దగ్గర ఏముండాలి? కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఏముంటాయి? అమ్మాయి అయితే చాలు బేసికల్గా అబ్బాయిలకి. ఇప్పుడు నీ జోన్ నిన్నే చూస్తున్నా, నేను దాని నుంచి అమ్మాయి అయితే చాలు ఇట్లా చూస్తున్నాను. ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతున్నావు లేదా? అవునా కాదా? కదా. సో అబ్బాయికి రిక్వైర్మెంట్స్ అమ్మాయి అయితే చాలు బేసికల్గా. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. అమ్మాయికి అయితే నీలాంటి అబ్బాయిలు 1,00,000 మందో, 100 మందో, మినిమం 10 మందో ఆప్షన్స్ ఉంటారు. అవునా? సో నీ కాంటెక్స్లో నువ్వు దానికి డబ్బులు ఇవ్వు, దాన్ని టేక్ కేర్ చేయవు, దాని అవసరాలు తీర్చవు. నువ్వేమన్నావు నాతో? జస్ట్ ప్యూర్ లవ్ ఇస్తావు. నేను నా బాడీ ఇస్తున్నాను కదా అమ్మాయి, కానీ నీవు ఇచ్చే తుమ్మిడి ప్యూర్ లవ్, నీ తొక్కలో బాడీ నల్లగా బండగా ఉంటే ఐఎమ్ సారీ టు అఫెండ్ యూ, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. నువ్వు ఇచ్చే ఆఫర్లో ఒక బేకరీకి వెళ్ళినప్పుడు దాని డేటు, దాని క్వాలిటీ ఇవన్నీ చూసుకున్నట్టు అమ్మాయికి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు జనరేషన్ నీకు అది బాధాకరంగా అనిపించవచ్చు. దెర్ ఈస్ అ బాడీ దట్ అ గర్ల్ ఎక్స్పెక్ట్స్. ఇప్పుడున్న కొరియన్ డ్రామా ఇవన్నీ చూసి దెర్ ఈస్ అ కలర్ దే ఎక్స్పెక్ట్. సో నువ్వు టేక్ కేర్ చేయవు, దానికి ఏవివ్వు. దానికి ఏదన్నా కావాలి, అమ్మాయికి ఏదన్నా అవసరమంటే నీ బిజినెస్లో నీకు కుదిరితే వెళ్తావు, లేకపోతే లేదు. సో బేసికలీ యూఆర్ అవాయిడింగ్ రెస్పాన్సిబిలిటీ, యూఆర్ అవాయిడింగ్ కమిట్మెంట్, యూఆర్ అవాయిడింగ్ బీయింగ్ విత్ హర్, యూఆర్ అవాయిడింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. బట్ నేను ప్యూర్ లవ్ ఇస్తున్నాను, ఓకే ప్యూర్ లవ్ ఇవ్వు, బట్ ఏం ఎక్స్పెక్ట్ చేయక మళ్ళీ నాతో సెక్స్ చేయాలి, నాతో పడుకోవాలి, నాతో బయటకు రావాలి, నాకు ఫన్ ఇవ్వాలి, నాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, నా స్ట్రెస్ బస్టర్ చేయాలి అంటున్నావు. అవునా కాదా? దీస్ ఆర్ యువర్ రిక్వైర్మెంట్స్. నీకు బాధాకరంగా ఉంది, బట్ ఐ రియలీ వాంట్ యూ టు లుక్ ఎట్ యువర్ ప్రాబ్లమ్. యూ విల్ ఎండ్ అప్, ఇప్పుడు ఎక్కడ ఉన్నావో ఇక్కడే ఉంటావు ఇంకో 10 ఏళ్ళ తర్వాత కూడా. అండ్ యూ ఎండ్ అప్ ఫీలింగ్ గిల్టీ, నాకు ఎందుకు దొరకట్లేదు అమ్మాయిలు అని చెప్పి. అవునా కాదా? నిజమా కదా చెప్పు. సో నువ్వు చూసి నువ్వు వెతికే దాంట్లో అయినా తప్పు ఉండాలి, లేదా నువ్వు ఏం కావాలి అనుకున్నప్పుడు, నాకు ఒకటి కావాలి అనుకున్నప్పుడు చాలామంది, నేను నిన్నే ఒక వీడియో చేశాను, యూర్ లిటరలీ మేకింగ్ అ గర్ల్, నార్మల్ అమ్మాయి ఒక రిలేషన్షిప్లో వద్దామని నీ మీద ఇష్టపడి నీ ప్రేమని నచ్చి నీతో ఉంటుందనుకో, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకో, నీ క్లారిటీ ఉంది. కానీ నువ్వు చెప్పవు. ఇప్పుడు నాతో ఏం చెప్పవు? ఫస్ట్ క్వశ్చన్ అడగగానే నాకు నచ్చి నన్ను ఫుల్ఫిల్ చేస్తే నేను పెళ్లి చేసుకుంటా అన్నావు. ఇదే చెప్తావు అమ్మాయికి కూడా, స్ట్రైట్గా చెప్పవు కదా. చెప్పినప్పుడు అమ్మాయి నీకు నచ్చేలాగా నీతో ఉండడానికి, నీ ప్రేమను పొందడానికి, నిన్ను ఇంప్రెస్ చేయడానికి తన మనస్సుని, తన శరీరాన్ని అన్నీ ఇచ్చిన తర్వాత
when you're very clear that you don't want to get married and you break her heart and you leave her. అవునా అవునా కాదా? అవునా కాదా చెప్పు. అవును. ఆ తర్వాత అమ్మాయి వెళ్ళి ఇంకొకటితో ఎత్తుక్కోవాలి. దానికి అదొక బ్రేకప్ అవుతుంది. అండ్ షీ ఫీల్ గిల్టీ అండ్ షీ ఫీల్ యూజ్డ్. అవునా? పోనీ నువ్వు ముందే చెప్పి నేను నాకు ఫన్ ఎంటర్టైన్మెంట్ కావాలి, నాకు ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్పే కావాలి, నాకు అన్నెసెసరీ లూప్లోకి నన్ను లాగద్దు, నాకు జస్ట్ ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తావంటే ఏ అమ్మాయిని ఒప్పుకుంటుందా? మేబీ ఒప్పుకోదు. మేబీ ఏంటి? ఒప్పుకోదు కదా. సో వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ? నో 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 ఐ నో ఇట్స్ వెరీ వెరీ దిస్ ఇస్ అ స్ట్రైట్ టాక్, రూడ్గా అనిపించవచ్చు. ఇట్ ఈస్ వెరీ ట్రూ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ కోర్ ప్రాబ్లమ్. సో మేకింగ్ విమెన్ ప్రాస్టిట్యూట్స్, ఆ అమ్మాయి కాకపోయినా వెళ్ళి ఇంకొక అబ్బాయి దగ్గర మళ్ళీ ప్రేమ ఎత్తుక్కోవాలి. అలా ఒక 4-5 అలానే చేస్తే అమ్మాయి ఏమైపోద్ది? మగాళ్ళంటే ఇంతే, వాడుకుంటారు. పుక్కట్లో వీళ్ళకి ప్రేమ చూపించే బదులు, పుక్కట్లో వీళ్ళతో తిరిగే బదులు, అండ్ నౌ ద సొసైటీ వెంట నెక్స్ట్ లెవెల్. అమ్మాయి నీడ్స్ వాంట్స్ ఫుల్ఫిల్ చేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు, టేక్ కేర్ చేసేవాళ్ళు ఉంటారు. అండ్ షీ విల్ గెట్ యూస్ టు ఇట్. అవునా కదా? ఫ్రీగా చేయడం వల్ల వీడు మనల్ని పెళ్లి చేసుకోవట్లేదు, వాడుకొని వదిలేస్తున్నాడు. ఒకళ్ళు చూస్తారు, ఇద్దరు చూస్తారు, ముగ్గురు చూస్తారు, 10 మంది చూస్తారు, 100 మందిని చూస్తుంది అమ్మాయి ప్రేమించి, ఎదురు అమ్మాయి డబ్బులు ఇచ్చి. ఆ తర్వాత ఏమవుతుంది చెప్పు? షీల్ ఎండ్ అప్ లూజింగ్ హర్ మనీ, షీ ఎండ్ అప్ లూజింగ్ హర్ టైం, ఎనర్జీ, స్టేటస్, పరువు. అరే బయటకు వెళ్తే ఇది ఆడితో పడుకుంది, ఇడితో పడుకుంది క్రియేట్ చేస్తున్నారు మీరే. అవునా కాదా? అవునా కాదా? నీకు కష్టంగా ఉంది, కానీ దిస్ ఈస్ ద రూత్లెస్ రియాలిటీ. మేకింగ్ మంచి అమ్మాయిలు కూడా ప్రాస్టిట్యూట్స్ చేసి మీరు ప్రపంచంలోకి, సొసైటీలోకి వదిలేస్తున్నారు. అండ్ దట్స్ వై ఆర్ జనరేషన్ కేమ్ టు ఆ సిచ్యువేషన్. మంచిగుండే అమ్మాయిలు కూడా, నువ్వు పెద్ద పోటుకెళ్ళగా చెప్పావు కదా, నేను లవ్ ఇస్తా, నా బాడీ ఇస్తున్నా, పుక్కట్లు నీకు ఎందుకు ఇవ్వాలి అనే ఒక స్టేజ్కి ఎందుకు వస్తున్నారు? డోంట్ యూ థింక్ విమెన్ హ్యావ్ దట్ బేసిక్ కామన్ సెన్స్? నన్ను వాడుకొని వదిలేస్తాడా, పెళ్లి చేసుకుంటాడా? నువ్వు అమ్మాయికి ఏమీ ఇవ్వకుండా జస్ట్ నేను సెక్సే ఇస్తాను, నాకు అదే కావాలి అని నువ్వు చెప్పకనే చెప్తున్నావు. ఎందుకు ఇవ్వాలి అమ్మాయి?